ఫ్రెండ్స్, నేను వెంకటలక్ష్మి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ మెథడాలజీ. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ బోధనా పద్ధతులు ప్రాక్టీస్ బిట్స్. మూర్త దశలోని అమూర్త భావాలను చెప్పడానికి ప్రయత్నించినది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విజ్ఞాన శాస్త్రం. సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం వల్ల అలవడునది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ క్రమశిక్షణ. దీర్ఘకాలికమై ఎక్కువ పరిధి కలిగి మొత్తం విద్యా కార్యక్రమానికి సూచనలు ఇచ్చేవి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉద్దేశాలు. అభ్యాసకునికి అనుకూలంగా అభ్యసన ప్రక్రియను సులభతరం చేసే విధానం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బోధనా పద్ధతి. ఒక యూనిట్ పూర్తి చేయడానికి పట్టవలసిన కాలం దాదాపుగా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 7 నుంచి 10 రోజులు. ఉపన్యాస గది ప్రయోగశాలలో తరగతి గదిలో నల్లబల్ల పరిమాణం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 10x4 చదరపు అడుగులు. పాఠ్య ప్రణాళిక తుది రూపుకు వచ్చిన తర్వాత చేసే మూల్యాంకనము. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సంకలన మూల్యాంకనము. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియలను, కృత్యాలను, ప్రయోగాలను క్రింది విధంగా చేయవలెను. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రిహార్సల్ చేసుకొని చూపవలను. పరస్పరం సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన సబ్జెక్టు విషయాన్ని యూనిట్ అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రెస్టన్. ఒక కృత్యము లేదా తార్కికత్వానికి ఆధారమైన ఒక ప్రాథమిక సత్యాన్ని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సూత్రం. మన దేశంలో వేద అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ జ్ఞానము. క్రింది వాటిలో శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పరిశీలన. క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్రమును శాస్త్రీయ పద్ధతిలో సమస్యలను పరిష్కరించే స్వభావం కలిగి ఉన్నదని విజ్ఞాన శాస్త్రమునకు శాస్త్రీయ పద్ధతిలో సమస్యలను పరిష్కరించే స్వభావం కలిగి ఉన్నదని నిరూపించుటకు తగిన ఉదాహరణ ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. క్రింది వాటిలో సైన్స్ బోధనాభ్యాసన ఉద్దేశాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ABCD. సైన్స్ అనే పదం ఏ లాటిన్ భాషా పదాల నుండి ఉద్భవించింది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సైన్సియా మరియు సిరే అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది.
ఎడ్గర్డేల్ అనుభవాల శంకు పటంలో అన్నింటికనే పైన ఉండే భాగంలో ఉండే ఉపకరణం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శబ్ద సంకేతాలు. క్రింది వాటిలో జీవశాస్త్ర బోధనా విలువలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. క్రింది వాటిలో సమగ్ర ప్రక్రియా నైపుణ్యాలు ఏవి? క్రింది వాటిలో సమగ్ర ప్రక్రియా నైపుణ్యాలు ఏవి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏబిసిడీలు. 4 కూడా సమగ్ర ప్రక్రియా నైపుణ్యాలు. జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో ప్రయోగాలకు పరికరాలు సమకూర్చడం, ప్రయోగాలను సమర్థవంతంగా అభివృద్ధిపరచడం, వాటిని సక్రమంగా పరిశీలించి అవసరమైన ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడం వల్ల వారిలో ఏ విలువ అలవడుతుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సృజనాత్మకత విలువ. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు సమస్య పరిష్కార కృత్యాలలో విద్యార్థులను నిమగ్నం చేయుటకు క్రింది ఏ ప్రక్రియలను చేపట్టాలి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. సంకలన మూల్యాంకనము ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విద్యార్థి యొక్క సాధనపై తుది నిర్ణయం చేయుటకు. బ్లూ ప్రింట్లో క్రింది వాటిలో ఏ అంశాన్ని సూచించలేము? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉప యూనిట్. ఎడ్గర్డేల్ అనుభవాల శంకులో క్రింది నుండి పైకి పోయే కొలది అభ్యసనానుభవం యొక్క అమూర్తత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తగ్గుతుంది. క్రింది వాటిలో మదింపు చట్రం ఏ అంశానికి ప్రాధాన్యతనిస్తుంది? క్రింది వాటిలో మదింపు చట్రం ఏ అంశానికి ప్రాధాన్యతనిస్తుంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. అభ్యసనను వ్యవస్థీకరించడము, క్రోడీకరించడము, ఆలోచనలను సమగ్రపరచడము మరియు స్వంత మాటల్లో వ్యక్తపరచడం మొదలైనవి అభ్యసన ఫలితాలను మాపనం చేయడానికి ఏ రకమైన ప్రశ్నలు మాత్రమే ఉపయోగపడతాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వ్యాసరూప ప్రశ్నలు. ప్రాజెక్టులను వాటి స్వభావాన్ని బట్టి చేపట్టవలసిన పనుల ఆధారంగా ఏ విధంగా వర్గీకరిస్తారు? ఆన్సర్ ఏ విధంగా? ప్రాజెక్టులను వాటి స్వభావాన్ని బట్టి చేపట్టవలసిన పనుల ఆధారంగా ఏ విధంగా వర్గీకరించారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. క్రింది వాటిలో ఒక నిక్ష ఏ ప్రయోజనం కోసం తయారు చేయబడిందో ఆ ప్రయోజనాన్ని అది మాపనం చేసినట్లయితే ఆ నిక్షకు ఉన్న ముఖ్య లక్షణం ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రామాణికత. వార్షిక పరీక్షల్లో విద్యార్థి సాధనపై తుది నిర్ణయాన్ని తీసుకోవడం ఏ రకమైన మూల్యాంకనం? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సంకలనాత్మక మూల్యాంకనం. ఒక విద్యార్థి మూర్తిమత్వ లక్షణాలను మరో వ్యక్తి పరిశీలించి నిర్ణయాలను క్రమబద్ధంగా నమోదు చేయడానికి ఉపయోగపడేది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చెక్ లిస్ట్. క్రింది వాటిలో విషయనిష్టత కలిగిన పరీక్షలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్
పైవన్నీ. క్రింది ఏ విజ్ఞాన శాస్త్ర పత్రికలు 3 నెలలకు ఒకసారి ప్రచురితం అవుతాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. విజ్ఞాన శాస్త్ర పేటికలను రూపొందించిన వారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. విజ్ఞాన శాస్త్ర పేటికలను రూపొందించిన వారు ఎన్సిఈఆర్టీ. నైపుణ్య సముపార్జన దశ అనేది క్రింది వాటిలో దేనిలో? నైపుణ్య సముపార్జన దశ అనేది క్రింది వాటిలో దేనిలో ఒక దశ? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సూక్ష్మ బోధనా పద్ధతి. ఉపాధ్యాయుని సమక్షంలో విద్యార్థులు నిర్వహించే కృత్యాలు సముదాయమే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ స్పియర్స్. 40 మంది విద్యార్థులు స్వేచ్ఛగా తిరుగుతూ ప్రయోగాచరణకు అనువైన ప్రయోగశాల పరిమాణం ఎంత? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడం చేయడం ద్వారా వీలవుతుంది అని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కొఠారి. క్రింది వాటిలో ప్రయోగశాలలో ఉపయోగించాల్సిన రిజిస్టర్లు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. హెర్బార్ట్ పథకం అభివృద్ధి కృత్యం. హెర్బార్ట్ పథకం అభివృద్ధి కృత్యం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సంసర్గం. అనుభవాత్మక అభ్యసనంలో 1975లో కోల్బ్ మరియు ఫ్రేలు ఏ రకమైన సామర్థ్యాల అభివృద్ధి ప్రాముఖ్యతలను సూచించారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.